IBPS RRB Officer Scale 1 Prelims Mock Test number 11 Quantitative Aptitude Explanation Question number 41 to 45 case ready ఇచ్చారు. In a class of 1728 students, boys and girls in the ratio 17:19, each student speaks at least one language. Among the girls, 20 can speak Hindi and English. 50% of the total students can speak only Hindi. The ratio of the number of students speaking only Hindi to that speaking only English is 432 is to 407. The ratio of the number of boys speaking English only to that of girls speaking English only is 124 is to 283. So first అయితే నేను ఏం చేస్తున్నానంటే అక్కడ మనకు కనిపించే డేటా ఏంటంటే సో బాయ్స్ ఒకటి తర్వాత గర్ల్స్ ఒకటి నెక్స్ట్ టోటల్ ఒకటి అందులో మనకి సో ఇంగ్లీష్ ప్లస్ హిందీ ఓన్లీ ఇంగ్లీష్ ఒకటి ఓన్లీ హిందీ ఒకటి. సో ఇది డేటా. ఈ డేటా నుంచి నేను సో క్వశ్చన్లు ఇచ్చిన దాని ప్రకారం తీసుకున్నాను. సో అటువైపు ఇటువైపు కూడా టోటల్ తీసుకున్నాను, ఇక్కడే టోటల్ రాసుకున్నాను. అయితే టోటల్ 1728ని ఏ రేషియోలో డివైడ్ చేయాలంటే 17 19 అంటే ఎన్ని పార్ట్స్ చేయాలి? 36 పార్ట్స్ చేయాలి. 1728 డివైడెడ్ బై 36. సో 36 ఎంత అవుతుంది? 36 హౌ మెనీ టైమ్స్? 48 టైమ్స్ 36. సో ఫస్ట్ 9తో చూడండి, 9 4s ఆర్ సో 9తో 9 19s ఆరా సో తర్వాత 9 2s ఆర్ అగైన్ 4తో 4 48s ఆర్. సో అయితే 1 పార్ట్ వాల్యూ 48 వచ్చింది. అయితే ఇక్కడ 17 పార్ట్స్ వాల్యూ. సో టోటల్ ఇక్కడ ఏమవుతుందంటే 17 × 48. 17 × 48 అంటే ఎంత వస్తుంది? ఎంత? 816. ఇక్కడ బాయ్స్ అలాగే గర్ల్స్ చూసినట్లయితే 19 పార్ట్స్ 19 × 48. సో 19 × 48 అంటే 912. ఓకేనా? టోటల్ ఎంత అనంటే 1728. బాయ్స్ టోటల్ ఎంత అనంటే 816, గర్ల్స్ టోటల్ ఎంత అంటే 912. మొత్తం అందరూ ఎంత అనంటే 1728. ఏం చేశానంటే ఈ 1728ని 36 పార్ట్స్ చేస్తే 1 పార్ట్ వాల్యూ మనకి 48 వచ్చింది. 17 పార్ట్స్ వాల్యూ 17 × 48 816, అలాగే 19 × 48 912. తర్వాత చూడండి, ఈచ్ స్టూడెంట్ స్పీక్స్ అట్లీస్ట్ వన్ లాంగ్వేజ్. అమాంగ్ ద గర్ల్స్లో 20 కెన్ స్పీక్ హిందీ అండ్ ఇంగ్లీష్. హిందీ ఇంగ్లీష్ కలిపి గర్ల్స్ ఎంతమంది? 20 మెంబర్స్. ఇది 20 అన్నారు. అలాగే 50% ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్ కెన్ స్పీక్ ఓన్లీ హిందీ. ఓకేనా? టోటల్ స్టూడెంట్స్లో 50%. 1728లో 50% అంటే హాఫ్. ఆ హాఫ్ మెంబర్స్ ఏం మాట్లాడగలరు? ఓన్లీ హిందీ. 1728లో హాఫ్ ఎంత? 864. ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్పీకింగ్ ఓన్లీ హిందీ టు ఓన్లీ ఇంగ్లీష్ ఏమన్నారు? 432:407. సో ఏమన్నారంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్సే, కాకపోతే ఓన్లీ హిందీకి ఓన్లీ ఇంగ్లీష్కి. ఓన్లీ హిందీ ఆల్రెడీ 432 పార్ట్స్ వాల్యూ ఎంత? మరి 1 పార్ట్ వాల్యూ ఎంత? 432 పార్ట్స్ వాల్యూ ఓన్లీ హిందీ 432 పార్ట్స్ వాల్యూ 864 అయితే 1 పార్ట్ వాల్యూ 407 పార్ట్స్ వాల్యూ ఎంత? 814. ఇది 814. ఓకేనా? తర్వాత సో ఆల్రెడీ 1728లో నుంచి 2 కలిపి తీసేస్తే మనకి ఏమొస్తుంది? ఇంగ్లీష్ ప్లస్ హిందీ వస్తుంది. 800 + 800 1600. 14 + 64 78. టోటల్ 1678. 1728లో నుంచి 1678 తీసేస్తే అది 22, ఇది 28. 2 కలిపి ఎంత? 50. ఓకేనా? ఇంగ్లీష్ ప్లస్ హిందీ ఎంత? 50. 1728లో నుంచి 2 నెంబర్లు కలిపి నేను తీసేశాను, 50 వచ్చింది. ఈ 50లో గర్ల్స్ ఆల్రెడీ 20 కాబట్టి బాయ్స్ ఏమవుతారు? 30 అవుతారు. తర్వాత the ratio of the number of boys speaking English only, that of girls speaking English only.
ఇంగ్లీష్ కోసం మాత్రం మాట్లాడుతున్నారు అంటే ఈ 824 ఎన్ని పార్ట్స్ ఏమన్నారు? ఈ రెండు కలిపి ఎన్ని పార్ట్స్? 407 పార్ట్స్ వాల్యూ. 814 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత? 1 పార్ట్ వాల్యూ 2 అయితే బాయ్స్ చూసినట్లయితే 124 పార్ట్స్. 124 ఇంటూ 2 248, అలాగే 283 ఇంటూ 2 576. 816లో ఈ రెండు తీసేస్తే హిందీ వస్తుంది, అవునా కదా? సో 816 మైనస్ ఆ రెండు కలిపి ఎంత? 278. 16 మైనస్ 8 8, 10 మైనస్ 7 3, 7 మైనస్ 2 5. ఇదేమవుతుంది? 538 అవుతుంది. అవుట్ ఆఫ్ 864లో నుంచి 538 తీసేస్తే సో 14 మైనస్ 8 6, తర్వాత 5 మైనస్ 3 2, అలాగే 8 మైనస్ 3 అంటే ఎంత? 326. మనకు కావాల్సిన డేటా ఎంత ఉంది? సో ఈ క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సరిపోయిందా డేటా అంతా? 280 280 560, 3 ప్లస్ 3 6, 566. సో అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకేమైనా మిస్టేక్ ఉందా? 14 మైనస్ 8, తర్వాత ఇక్కడ 5 మైనస్ 3 అంటే సరిపోయింది కదా, 336 వస్తుందా? సరిపోయిందా? అయితే క్వశ్చన్ నెంబర్ 41 చూడండి. చూడండి, వాల్యూస్ ఏమైనా మిస్టేక్ ఏమైనా ఉంటే చూడండి ఒకసారి. వేరే మిస్టేక్ ఏమి లేవు కదా? క్యాలిక్యులేషన్ పార్ట్ అనుకోకుండా ఏమైనా రాంగ్ వస్తే చెప్పండి, రాస్తాం. సరిపోయిందా? అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ స్పీక్ బోత్ ద లాంగ్వేజెస్? ఎంతమంది ఉన్నారు బాయ్స్? 30. 30 ఈజ్ వాట్ పర్సెంట్? చూడండి, ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్. బాయ్స్లో రెండు లాంగ్వేజ్లు మాట్లాడే వాళ్ళు ఎంత పర్సెంటేజ్? 30. 816లో 30 ఎంత పర్సెంటేజ్ అంటే మీరు 50% తీసుకున్నట్లయితే 40.8 వస్తుంది. 50 కాదు, 5% తీసుకుంటే 10% అంటే 81.6, 5% అంటే 40.8. మనకి ఎంత కావాలి? 30 కావాలి. ఖచ్చితంగా 5% కన్నా ఆన్సర్ తక్కువ ఉండాలి, అవునా కాదా? 5% కన్నా తక్కువ ఉండాలి. సో అయితే 1% 8 తీసేద్దాం, ఓకేనా? 1% అంటే 8.16 తీసేస్తే ఇంకెంత ఉంటుంది? 4%. 4% అంటే 31 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఆల్రెడీ క్వశ్చన్లో అప్రాక్సిమేషన్ అన్నారు కాబట్టి ఆన్సర్ ఏం తీసుకుందాం? 4% తీసుకుందాం. 3% అయితే సరిపోదు, 4% తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ స్పీక్ ఇంగ్లీష్ ఓన్లీ. ఇంగ్లీష్ ఓన్లీ ఎంత ఉన్నారు చూడండి గర్ల్స్? 566. 566 మోర్ ఆర్ లెస్ దెన్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ స్పీక్ హిందీ ఓన్లీ. 538. ఒకటి 566, ఇంకొకటి ఏంటంటే 538. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 28 అనేది ఎంత పర్సెంటేజ్? ఫస్ట్ అయితే 10% అయితే 53.8, 5% అంటే ఎంత? 53.8లో సగం. 53.8లో సగం అంటే 26 పాయింట్ సంథింగ్. కానీ మనకి ఎంత కావాలి? 28 కావాలి. ఖచ్చితంగా ఆన్సర్ అయితే మనకి మోర్ రావాలి. 5 కన్నా కొంచెం ఎక్కువ రావాలి. కొంచెం ఎక్కువ రావాలి. ఏముంది ఆన్సరు? 5.2% మోర్. ఎందుకని 5% వాల్యూ మనకి 26 పాయింట్ సంథింగ్ వచ్చింది, ఓకేనా? 5% వాల్యూ మనకి 26 పాయింట్ సంథింగ్ వచ్చింది కదా. సో అందుకని చెప్పేసి మనకి యాక్చువల్గా 28 కావాలి, అంటే 5 కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి, మోర్ ఉండాలి. అలా మనకు ఆన్సర్ ఏముందంటే ఆప్షన్ ఏ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ స్పీక్ హిందీ ఓన్లీ? హిందీ ఓన్లీ ఎంత ఉందో చూడండి. 538 ఈస్ టు హూ స్పీక్ గర్ల్స్ హూ స్పీక్ హిందీ ఓన్లీ. ఈ రేషియో ఆల్రెడీ క్వశ్చన్లు ఇచ్చారా? ఇవ్వలేదా? 538 ఈస్ టు 326. 538లో హాఫ్ 269, 326లో హాఫ్ 163. ఆప్షన్ ఏ. Question number 44. What is the ratio of the number of boys to girls who speak Hindi and English? Number of boys and girls who speak both Hindi and English 30:20. So answer ఏమవుతుంది? 3:2. Option C. Next question number 45. What is the difference between the number of boys who speak only English? Boys who speak only English ఎంత? 248 minus
గర్ల్స్ హూ స్పీక్ ఓన్లీ హిందీ 320 డిఫరెన్స్ అడిగారు. పైన 326 రాస్తున్నా. 16 - 8 అంటే 8, 11 - 4 7. సో ఆన్సర్ ఏమవుతుంది 78, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 నుంచి నంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఇచ్చారు. నంబర్ సిరీస్ క్వశ్చన్లో రాంగ్ నెంబర్ ఇచ్చారు. అయితే పెద్ద నెంబర్ కనిపిస్తుంది, ఇటు నుంచి చూడండి. ఇంటూ 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 6, ఇక్కడ ఇంటూ అయితే ఇక్కడ 0 రావాలా, ఇక్కడ ఇంటూ 8. సో ఇక్కడ 0 లేదు, ఇదే రాంగ్ నెంబర్ అవుతుందండి. ఆన్సర్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 47లో ఏమొస్తుంది చెప్పండి. ఈ డిఫరెన్స్ ఎంత, ఈ డిఫరెన్స్ ఎంత ఎంత 17నా? నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత 20. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ 30. ఈ డిఫరెన్స్ అంటే కామన్ డిఫరెన్స్ ఎంత రావాలి, 10 రావాలి. ఇక్కడ 10 రావాలి, ఇక్కడ 10 రావాలి, ఇక్కడ 10 రావాలంటే ఇది 7 అవ్వాలి, అది 7 అవ్వాలంటే అది 12 అవ్వాలి. కాబట్టి రాంగ్ నెంబర్ ఏంటి 15, రాంగ్ నెంబర్. ఓకేనా, చూడక్కర్లేదు, ఇది కూడా చూస్తే 57 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48, ఇది కూడా కామన్ డిఫరెన్స్ ఏనా, 4 9. నెక్స్ట్ ఎంత రావాలి, వచ్చింది. నెక్స్ట్ 36, 25 రాలేదా, 23 వస్తుంది. యాక్చువల్గా అయితే 25 రావాలి, ఇది 23 వస్తుంది. 36 రావాలి, కానీ ఇది ఎంత వస్తుంది, సో 36 + 2, 36 + 2 అంటే 38. యాక్చువల్గా ఇది 66 అయితే రెండు సరిపోతాయి. కాబట్టి రాంగ్ నెంబర్ ఏంటి 64. సో ఆప్షన్ ఈ. క్వశ్చన్ నెంబర్ 49, ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ అయినా ఇంటూ లాజిక్ ఏమైనా ఉందా, కామన్ డిఫరెన్స్ ఎంత, ఇది 19. నెక్స్ట్ 38, ఆ తర్వాత నెక్స్ట్ 76. నెక్స్ట్ ఎంత అవ్వాలి, ఎంత అవ్వాలి, లేదు కదా. కాబట్టి ఆన్సర్ రాంగ్ నెంబర్ ఏంటి 300. 206 + 95 అంటే 301 రావాలి, 300 ఉంది కాబట్టి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50, /2 /2 /2 /2 /2లో 62.5 రావాలి. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 నుంచి circumference of a circle is 88 centimeters and radius of a circle is equals to breadth of the rectangle. If perimeter of a rectangle is 96, find the area of the rectangle. Find the area of the rectangle అన్నారు. ఫస్ట్ circumference of a circle అంటే 2πr. circumference of a circle అంటే 2, π అంటే 22/7, r అంటే రేడియస్ ఇవ్వలేదు కదా మనకి. ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అన్నారు, 88కి ఈక్వల్ అన్నారా. దీని నుంచి రేడియస్ చూసినట్లయితే 44, 2 times r is equals to ఎంత, దిస్ రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ is equals to breadth of a rectangle. ఆన్సర్ 14 మల్టిపుల్ అయి ఉండాలి. వద్దులేండి చేసేద్దాం, 7 మల్టిపుల్ అయి ఉండాలి, అది కష్టం కదా. ఏ 9 మల్టిపుల్ 3 మల్టిపుల్ అయితే తొందరగా తీసుకోగలం. కానీ ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్, పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అంటే 2 is equals to 96, దాని నుంచి l + b is equals to 48, దాని నుంచి l is equals to 48 - 14 అంటే ఎంత 34. l into b కావాలి మనకి, సో 14 into 34, 4 4s are 16. యూనిట్స్ ప్లేస్ లో 6 ఉండాలి. రెండు ఆప్షన్స్ ఉన్నాయా, 576 అయితే కాదు, ఎందుకంటే 576 అనేది 9 మల్టిపుల్, అసలు ఆప్షన్లో 9 లేదు కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 476. 14 4s are 56, 14 3s are 42 plus 5 47, 476. Next question number 52. A boat takes z hours to travel 297 kilometers in downstream and it takes t hours to travel the same distance in upstream. If speed of the stream is 6 km/h and speed of the boat is 75% more than the, ఆల్రెడీ స్ట్రీమ్ స్పీడ్ 6 కదా, అంతకన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ 75%. 75% అంటే ఏంటి 3/4 పార్ట్.
6లో 3/4 పార్ట్, 6 3s are 18/4 అంటే 4.5 ఎక్కువ. అదవుతుందా? స్ట్రీమ్ స్పీడ్ కన్నా బోట్ స్పీడ్ 75% ఎక్కువ. 75% అంటే 3/4 పార్టే కదా. 3/4 పార్ట్ ఆఫ్ 6 అంటే 6 3s are 18/4. 18/4 అంటే 18లో హాఫ్, 9 9లో హాఫ్ 4.5. మరి బోట్ స్పీడ్ ఎంత అవుతుందో చెప్పండి. 6 + 4.5 అంటే 10.5. దాని నుంచి క్వశ్చన్లో డిఫరెన్స్ ఆఫ్ టీ అండ్ జెడ్ అని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే మనకి సో డైరెక్ట్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సిఎస్ వాల్యూ ఇచ్చారు 6 అన్నారు, ఇండైరెక్ట్గా బిఎస్ వాల్యూ ఇచ్చారు. అది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది 10.5. దీని నుంచి డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 16.5 అని చెప్పొచ్చు, అలాగే యుఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 4.5 అని చెప్పొచ్చు. అయితే 297 కిలోమీటర్స్ని డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేయడానికి జెడ్ అవర్స్ పడుతుంది. అలాగే ఇట్ టేక్స్ 3 hours టు ట్రావెల్ సేమ్ డిస్టెన్స్ ఇన్ అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేయడానికి 3 hours పడుతుంది. అయితే ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఏమడుగుతున్నారంటే మనకి టీ మైనస్ జెడ్ అడుగుతున్నారు. టీ అంటే ఏంటంటే 297ని ఎందులో డౌన్ స్ట్రీమ్లోనా అప్ స్ట్రీమ్లోనా? టీ అనేది అప్ స్ట్రీమ్, టీ అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 4.5. 4.5 ఏమని రాద్దాం 9/2 మైనస్ 297 డివైడెడ్ బై 16.5 ఏమని రాద్దాం 33/2. ఆ వాల్యూని సింప్లిఫై చేస్తే అది మన ఆన్సరు. 9 3s are 27, 9 3s are 27, 11 తో 11 3s are 11 2s are 11 7s are 3 తో 3 9s are 2 into 33 అంటే 66 minus 9 2s are 18. ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది 48. సో ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 53. The present age of A is 60% of the present age of B and the present age of C is 40% less than that of B. If the difference between the present ages of A and B is 14 years, find the present age of C. క్వశ్చన్ లో ఫస్ట్ A:B రేషియో ఇచ్చారు. చెప్పండి A:B రేషియో ఏమవుతుంది 60% అంటే అది 5 అనుకుంటే 60% అంటే 3/5 కదా, అది 5 అనుకుంటే ఇది 3 అవుతుంది. అలాగే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సి 40% లెస్ అంటే ఇది 5 అనుకుంటే 40% లెస్ అంటే మళ్ళీ 60% అవుతుంది. అంటే ఎన్ని పార్ట్స్ అవుతుంది 3 పార్ట్స్. దాని నుంచి A:B:C ఏమని చెప్పొచ్చు అంటే 3:5:3 అని చెప్పొచ్చు. ఎందుకని అక్కడ ఆల్రెడీ బి టర్మ్స్ ఎలా ఉన్నాయి ఈక్వల్ గా ఉన్నాయి. క్వశ్చన్ లో ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి, ఏబి యొక్క డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ 2 పార్ట్స్ వాల్యూ 14 అయితే మనల్ని ఏం అడుగుతున్నారు ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సి. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సి ఖచ్చితంగా 7 మల్టిపుల్ అయితే అయి ఉండాలి. సో ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ సి తీసుకోవచ్చు. ఎందుకని ఆ 7 క్యాన్సిల్ అవ్వదు కదా. 2 తో 2 హౌ మెనీ టైమ్స్ 7 టైమ్స్. 1 పార్ట్ వాల్యూ 7 అయితే సి ప్రెజెంట్ ఏజ్ ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్. 3 7s are 21 years. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 54. Arun, Bipin and Charul like ABC entered into a partnership with initial investment in the ratio of 4:5:3 and after 6 months C doubled his investment and Arun invested 25% of his initial investment more. If the difference in profit share of Arun and Bipin at the end of the year is 1280, what is the share of the profit of? So Arun means C. First A invested 4 rupees for how many months 6 months. అయితే క్వశ్చన్ లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 1 year అన్నారు. కన్సిడర్ 6 months లైక్ ఏ 1 part. ఓకేనా? అంటే ఇయర్ మొత్తం కలిపి ఎన్ని పార్ట్స్ 2 parts. అంటే 4 into 1 after 6 months. After 6 months A invested 25% of his investment more. 25% అంటే 1/4 part of 4. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 4 కాబట్టి అందులో 1/4 part అంటే ఇంకా ఒకటి ఎక్స్ట్రాగా పెట్టాడు. అప్పుడు ఏమవుతుంది రూపీస్ ఫర్ 6 months అంటే లైక్ 1 part ఈజ్ టు 5 rupees for how many months 12 months. It is like 2 parts. 12 months already 6 months in 1 part అనుకుంటే 12 months 2 parts. తర్వాత C invested 3 rupees for like 1 month and doubled 6 rupees for 1 month. 4 plus 5 9, 5 2s are 10, 3 plus 6 9. క్వశ్చన్ లో ఆల్రెడీ డిఫరెన్స్ ఇచ్చారు ఎవరెవరికి అంటే ఏకి బికి. ఏకి బికి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ 1 part వాల్యూ ఎంత 1280. మిమ్మల్ని అడుగుతున్నది ఏంటి సి యొక్క ప్రాఫిట్ ఎంత అంటే ఎన్ని పార్ట్స్ 9 into 1280. 0 9 8s are 72. 20తో ఆప్షన్ ఎండ్ అవ్వాలి. కాకపోతే నన్ ఆఫ్ దీస్ ఉంది కదా చేద్దాం.
9 8s are 72, 9 12s are 108 plus 7, that is equals to 115. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి 11520 అవుతుంది. అర్థమవుతుందా? 6 months ని 1 part కింద అనుకుంటే 1 year ఏమవుతుందంటే 2 parts అవుతుంది. క్వశ్చన్ లో 4 months అన్నారు అనుకోండి, 4 months ని 1 part అనుకుంటే ఇయర్ మొత్తం కలిపి ఎన్ని పార్ట్స్ అవుతుంది? 3 parts. అలా, ఎందుకంటే ఆ క్యాన్సిలేషన్ తర్వాతనే చేస్తాం, ముందే అలా అనుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. Question number 55. A person purchased 2 articles for rupees 2700. One article was sold at a loss of 15% and the other was sold at a profit of 30%. If they received an overall profit of 25% on the overall transaction, then find the difference between cost price of the 2 articles. రెండిటిది కలిపి కాస్ట్ ప్రైస్ ఎంత? సో ఫస్ట్ ఆర్టికల్ ని 15% లాస్ కమ్మాడు, సెకండ్ ఆర్టికల్ ని 30% ప్రాఫిట్ కమ్మాడు, ఓవరాల్ గా 25% ప్రాఫిట్ వచ్చింది. 30 minus 25 5, 25 minus of 15, మొత్తం ఎంత? 40. ఓకే, ఈ రేషియో తీసుకున్నట్లయితే ఇది కాస్ట్ ప్రైస్ రేషియో ఎంత అవుతుంది? 1:8. టోటల్ 2700 ఎన్ని పార్ట్స్ చేయాలి? ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? క్వశ్చన్ అదే కదా అడిగారు, 7 parts. సో 9 తో 9 3s are 3 7s are 2100, ఆప్షన్ సి. మిక్స్డ్ అండ్ అలిగేషన్ అప్లై చేశాను, ఓకేనా? 2100 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 నుంచి 60 వరకు డిఏ ఇచ్చారు. డేటా అయితే కొంత తొందరగా రాసుకుందాం. డేటా టోటల్ పాపులేషన్ ఇచ్చారు, ఏబిసిడిఏ టోటల్ పాపులేషను. అందులో మనకి ఏమి ఇచ్చారంటే ఫీమేల్స్ ఇచ్చారు, దాని నుంచి మనం మేల్స్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఆ టోటల్ పాపులేషన్ థౌజండ్స్లో ఉందన్నారు, ఇదేమవుతుంది చెప్పండి? 25,000. 25,000లో 45%. 25,000లో 45%. 45% అంటే 45 into 25 ఎంత అవుతుంది చెప్పండి? 45 into 25 కదా, లేదనంటే 50% 12,500, 5% 1250. 12,500 లో నుంచి 1250 తీసేస్తే ఎంత? 11,250. 45 into 25, 35 square, 1225 minus 100, 1125. మిగతాది అమౌంట్ ఎంత చెప్పండి? మిగతా అమౌంట్ ఎంత? 13,750. అదేమవుతారు? మేల్స్ అవుతారు. తర్వాత మిగతా అమౌంట్ కదా, అది మిగతా పాపులేషన్. తర్వాత నెక్స్ట్ బి చూసినట్లయితే ఎంత? 35 కదా, 35,000. అందులో ఎంత పర్సెంటేజ్? 60. 635s are ఎంత? 21,000. మిగతాది ఎంత? సో ఆ తర్వాత నెక్స్ట్ 20,000. 20,000లో ఎంత పర్సెంటేజ్ అది? 35% అంటే 7,000, 13,000. ఆ తర్వాత నెక్స్ట్ 40,000లో ఎంత పర్సెంటేజ్ అది? 50% అంటే 20,000 and 20,000. ఇది డేటా. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ విలేజ్ ఏ? దట్ ఈస్ ఈక్వల్స్ టు 13,750 is to ఫీమేల్స్ ఇన్ విలేజ్ డి ఎంత? అది 20,000. 0 0 క్యాన్సిల్. ఆ తర్వాత 1375. సో 1375ని 25తో క్యాన్సిల్ చేద్దామా? 25 8s are, సో 25తో 25 5s are 125, అగైన్ 25 5s are, 5తో 5 11s are, 5 16s are. ఫైనల్గా రేషియో ఏమవుతుంది? 11:16, ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా? ఒకవేళ మీరు ఆ వాల్యూస్ రాసుకోకపోతే డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఆల్రెడీ 45% అయితే 55% ఆఫ్ 25,000 is to, ఇందులో 50% ఆఫ్ 40,000 అని తీసుకోవచ్చు. ఆల్రెడీ మనం వాల్యూస్ చేసాం కాబట్టి అవి తీసుకున్నాను నేను. క్వశ్చన్ నెంబర్ 57, ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ విలేజ్ సి అండ్ డి. మేల్స్ కోసం సిడి ఈ రెండు కలిపినట్లయితే 33,000లో ఆఫ్ 16,500. 13,000 plus 20,000, 33,000 divided by 2, 33,000లో ఆఫ్ 16,500. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58, the total number of females in village C and A together.
total number of females in village A, C and A together. So C and A చూడండి 11,250 ఇదొక 7,000 రెండు కలిపి ఎంత 18,250 is approximately what percentage of the male in village A and B. Male in village A and B ఎంత చెప్పండి 27 26 27 అయినా A and B 27,750 into 100% ఆప్షన్ దూరంగా ఉన్నాయి కాబట్టి అప్రాక్సిమేషన్లో ఈ వదిలేయండి. ఈ వదిలేస్తే 9తో 9 2s are 9 3s are 2/3 అంటే 66 2/3%. 66కి దగ్గరలో ఉన్న ఆన్సర్ 66 ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. దానివల్ల పెద్ద డిఫరెన్స్ రాదు, పాయింట్లో వస్తుంది తప్ప ఎక్కువ డిఫరెన్స్ రాదు. అందుకే ఆ 250 750 వదిలేసాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. Find the difference between total number of males in all four villages and total number of females in 4 villages. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతో చూడండి 2500 మేల్స్ ఎక్కువ. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే మేల్స్ తక్కువ కాబట్టి -7000 అని రాస్తున్నా. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ మేల్స్ ఎక్కువే ఎంత +6000. లాస్ట్లో రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రెండు కలిపితే 8500 -7000 అంటే 1500. ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. మేల్స్కి ఫీమేల్స్కి డిఫరెన్స్ ఎంత అని అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. టోటల్ పాపులేషన్ ఆఫ్ R is 10% more than that of C. రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మేల్స్ టు ఫీమేల్స్ 6:5. క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు? మేల్స్ అడుగుతున్నారు. సో మేల్స్ అంటే 6 మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. అయితే R C టోటల్ పాపులేషన్ ఎంత అంటే 20,000. ఓకేనా? 20,000లో ఎంత పర్సెంటేజ్ పెరిగింది అంటే ఎంత అవుతుంది? 11/10 అవుతుంది. దీన్ని ఎన్ని పార్ట్స్ చేయాలి? 11 పార్ట్స్ చేయాలి. 11 పార్ట్స్ చేసి అందులో ఎన్ని పార్ట్స్ తీసుకోవాలి? 6 పార్ట్స్. 11 క్యాన్సిల్, 6 2s are 12. పక్కన 3 సున్నాలు. ఆన్సర్ ఏమవుతుంది? 12,000 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 నుంచి అప్రాక్సిమేషన్స్ ఇచ్చారు. సో 969.99 అంటే 970% of 20 minus 360% of 50 plus 240% of 40. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేయండి. 2 into 97 194. 50% of 360 అంటే ఎంత? 180 plus 24 4s are 96. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే +14. 96కి 14 యాడ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది? 110 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. క్వశ్చన్ నెంబర్ 62లో 224 divided by 8. 8 2s are 16. 8 8s are 64. 28 plus 12 40 divided by root of 225 అంటే 15 minus 5. 15 minus 5 అంటే 10. ఆ మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది. 55 plus 3 0 0 క్యాన్సిల్. 55 plus 7 is equals to 62 ఆప్షన్ ఈ. తర్వాత క్వశ్చన్ నెంబర్ 63. క్వశ్చన్ నెంబర్ 63లో 530 plus 20 into 13 minus 240. 530 plus 20 into 30 ప్లస్ కాదు మైనస్ 240. 260లో 240 తీస్తే ఇక్కడ 20 మిగులుతుంది. 530 plus 20 is equals to 550 ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 63. ఇటువైపు 3/4 ఇటువైపు 3/4 క్యాన్సిల్. 5 plus x plus 33% of 300 is equals to 7 plus 900. x is equals to, సో 7లో నుంచి 5 తీసేయండి, ఇక్కడ 2 మిగులుతుంది. 902 minus 3 into 33 99 తీస్తే ఆన్సర్ ఏమవుతుంది? 803 ఆప్షన్ డి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 65. 60% of 520 plus root of 841 29 cube root of 2197 13.
percentage 2 zeros cancel, 6 2s are 12, 6 5s are 30, 3 1 2 plus 29 plus 13 42. Final answer ఏమవుతుంది 364 354 354, that is option B. క్వశ్చన్ నెంబర్ 66 నుంచి 69 వరకు మళ్ళీ మనకి ఏమి ఇచ్చారంటే డిఏ ఇచ్చారు. డిఏలో కంపెనీ, మ్యానుఫ్యాక్చర్డ్, సోల్డ్ ఇచ్చారు. మనం అన్సోల్డ్ దాని నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే ఒకసారి ఇక్కడ డేటా అంతా రాసుకున్నాను తొందరగా. ABCDF total manufactured 3000, 2500, 2800, 1400, 1200 and 1600. సో దీంట్లో సోల్డ్ ఇచ్చారు 30% అంటే ఎంత 900. మరి అన్సోల్డ్ ఏమవుతుంది 2100. 4% అంటే 2400 అన్సోల్డ్. 10% అంటే 280. సో 2520 అన్సోల్డ్. తర్వాత 1400లో 40% 560. ఇదేమవుతుంది 840. తర్వాత 35% ఆఫ్ 1200 7 6 are 42 420 7. తర్వాత 25% అంటే 1/4 పార్ట్, ఇది 1200. ఓకేనా? అది రాసుకున్న తర్వాత ఏదైనా ఈజీ అయిపోతుంది. ఇంకా మీరు ఆ టేబుల్ చూడనక్కర్లేదు ఏ క్వశ్చన్ అడిగినా. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ అన్సోల్డ్ ఐటమ్స్? అన్సోల్డ్ ఐటమ్స్ అంటే ఏం చేయాలి మనం? అన్సోల్డ్ అని యాడ్ చేయండి 0. తర్వాత 2 + 4 + 8 ఎంత 14. 1 క్యారీ 2 6 11 19 26 + 2 28 2 క్యారీ సో 8 9 9840 డివైడెడ్ బై 6. 6 తో 6 16s are 96 24 అంటే 6 4s are 24. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 1640. Next question number 67. If the cost price of each item sold by company D is 250, company D is 250 and cost price of each item sold by company F 120, find the difference of their cost price. ఫస్ట్ అయితే D కి సంబంధించి ఒక్కొక్కటి 250. D ఎన్ని అమ్ముతుందండి 560 మైనస్ తర్వాత C కి సంబంధించి F C కాదు F కి సంబంధించి 120కి అమ్ముతున్నారు. ఎన్ని ఉన్నాయి అమ్మేవన్నీ 400. 25 × 56 అంటే 56 ఆఫ్ 28 28 ఆఫ్ 14 140. అది 1400 పక్కన 4 సున్నాలు మొత్తం 1,40,000. 12 14s are 48,000. 1,40,000 లో నుంచి 48,000 తీస్తే ఆన్సర్ ఏంటి 92,000. సో ఆన్సర్ ఆప్షన్ బి. సోల్డ్ కదా క్వశ్చన్లో ఐటమ్ ఈచ్ ఐటమ్ సోల్డ్ అని అన్నారు కాబట్టి సోల్డ్ తీసుకున్నా. ఒక్కొక్కటి 250 ఇంటూ ఎన్ని అమ్మారంటే డీలో 560. అలాగే ఇది ఎంత అంటే 120. ఒక్కొక్కటి ఎన్ని అమ్మారంటే 400. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ది సోల్డ్ ఐటమ్స్ అవుట్ ఆఫ్ ది టోటల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్స్ బై ఆల్ కంపెనీస్ టుగెదర్? అయితే మనం ఏం చేయాలి? టోటల్ మ్యానుఫ్యాక్చర్డ్ క్యాలిక్యులేట్ చేయాలి, సోల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ అయితే సోల్డ్ చూడండి. సోల్డ్ ఎంత 0 8 8 + 6 14 14 + 2 16 1 10 11 12 13 18 22 + 4 26. అలాగే టోటల్ మ్యానుఫ్యాక్చర్ ఎంత చూడండి 0 0 5 + 8 13 13 + 4 17 19 25 2 5 10 12,500. 12,500లో 10% అంటే ఎంత? లేదంటే చేసేద్దాంలేండి. ఎంత అంటే 2660 డివైడెడ్ బై 12,500 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్. అయితే 2660 ఇంటూ ఇక్కడ పైన 8తో మల్టిప్లై చేస్తున్నా. 125 ఇంటూ కూడా 8తో మల్టిప్లై చేస్తున్నా. ఎందుకంటే 125 ఇంటూ 8 చేసే 1000 అయిపోద్ది. క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. 0 8 6 are 48 8 6 are 48 52 5 8 2s are 16 ప్లస్ 5 21 డివైడెడ్ బై 8 ఇంటూ 125 అంటే ఎంత? ఒక 0 క్యాన్సిల్ అయిపోయి 100కి ఏమొస్తుంది 21.28%. ఆప్షన్ డి. 2660 is what percentage of 12,500? నేను ఫస్ట్ ఇలా తీసుకుందాం అనుకున్నా.
10%, 20% తీసుకుందామని అంటే నన్ ఆఫ్ దీస్ ఉంది, దాంతో పాటుగా ఆప్షన్ అన్ని 21లోనే ఉన్నాయి. అప్పుడు అది కష్టం అవుతుంది, అందుకే డైరెక్ట్ చేస్తాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. If 15% of unsold items of company B is defective, కంపెనీ బిలో అన్సోల్డ్ ఎన్ని ఉన్నాయి? 2400 ఉన్నాయి, అందులో 15%. సో 15% అంటే ఎంత? 360. అలాగే డిఫెక్టివ్ ఐటమ్స్, నాన్ డిఫెక్టివ్ ఐటమ్ ఆఫ్ ఏ కంపెనీ ఏ, కంపెనీ ఏలో అన్సోల్డ్ ఎన్ని ఉన్నాయి? 2100 ఉన్నాయి. దాని ఎన్ని పార్ట్స్ ఏమన్నారు? 7 parts. అందులో డిఫెక్టివ్ ఎన్ని పార్ట్స్? 3 parts. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది డిఫెక్టివ్ ఫ్రమ్ కంపెనీ ఏ. కంపెనీ ఏ నుంచి ఎంత అని అంటే 3 3s are 900 is to defective items from company B. 0 0 cancel, 9 1s are 9 4s are 10 is to 4 అంటే 5 is to 2, ఆప్షన్ సి. కంపెనీ బిలో 360 వచ్చాయి, కంపెనీ ఏలో 900 వచ్చాయి, రేషియో క్యాలిక్యులేట్ చేయమన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. క్వశ్చన్ నెంబర్ 70లో the difference between a 2-digit number and the number obtained by interchanging the positive the positions of it is 27. డిఫరెన్స్ ఏ డిఫరెన్స్ అంటే ఒక నెంబర్ ని రివర్స్ చేసినప్పుడు ఆ రెండింటి యొక్క డిఫరెన్స్. ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ 5. ఇది కాదు, ఎందుకంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 5 కాదు కాబట్టి. మిగతా ఆప్షన్స్ అన్ని ఉన్నాయి. దెన్ ఫైండ్ ద గ్రేటెస్ట్ 2-digit నెంబర్. అందులో ఫస్ట్ గ్రేటెస్ట్ ఏముంది? 41 అని రివర్స్ చేయండి, ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 41. ఓకేనా? ఒకవేళ అది కాకపోతే నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? 32. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. సుమన్ ఇన్వెస్టెడ్ సమ్ ఆఫ్ మనీ ఇన్ స్కీమ్ ఏ విచ్ ఆఫర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years at the rate of interest 10% per annum. For the next 2 years 15% per annum. For the period beyond 5 years 20% per annum. At the end of the 8 years she received total interest 21,000. Then find the amount she invested. First 3 years ఎంత పర్సెంటేజ్? ఫస్ట్ 3 years 10% ప్లస్ నెక్స్ట్ 2 years ఎంత? 15. ఒకవేళ 2 years దాటితే, ఇక్కడ మొత్తం ఎన్ని ఇయర్స్ అన్నారు అంటే 5 years దాటితే, ఓవరాల్ గా 5 years దాటి ఎన్ని ఇయర్స్ ఉంది? 3 into ఎంత పర్సెంటేజ్? ఈ ఓవరాల్ పర్సెంటేజ్ ఎంతో చూడండి, 30 60 90 ప్లస్ 30. ఆ 120% వాల్యూ క్వశ్చన్లు ఎంత అన్నారు? మిమ్మల్ని ఎంత పర్సెంటేజ్ అడుగుతున్నారు? అమౌంట్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, 100% ఎంత. సో 12తో క్యాన్సిల్ చేస్తున్నాను. 12 1s are 12, తర్వాత ఇంకా 90 ఉంది, 12 7s are 84, ఇంకా 60 ఉంది, 5s are, ఇంకొక 0 ఉండిపోయింది, ఇక్కడ ఒక 0 వస్తుంది. 10% అంటే 1750 అంటే 100% అంటే ఏమవుతుంది? 17,500. 175 అది ఒక ఆప్షన్ కదా ఉంది, ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. Priya travel a certain distance by train at a speed of 20 km/h and return back by a bus at the speed of 32 km/h. Total time taken by her in whole journey is 1 hour 57 minutes. 1 hour 57 minutes. What is the distance she traveled by bus? బస్సు మీద d డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనుకుంటే ట్రైన్ మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు? బస్సు మీద d డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుంటే ట్రైన్ మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్లు? dA. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 2d. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం టేకెన్. సో 2d ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? 2s1 s2 డివైడెడ్ బై s1 ప్లస్ s2. 2s1 ఎంత? 20, s2 ఎంత? డివైడెడ్ బై రెండింటి యొక్క సమ్ ఎంత? ఇంటూ టోటల్ టైము 1 hour 57 minutes. 1 hour 57 minutes ఏమని రాయొచ్చు? 57/60 అవర్స్ అని రాయొచ్చు. 3తో 3 19s are 3 20s are సింప్లిఫై చేస్తే 21s are 20 ప్లస్ 19 39 బై టైం ఎంత? 39/20. సింప్లిఫై చేసినట్లయితే 2 2 క్యాన్సిల్, తర్వాత నెక్స్ట్ 20 20 క్యాన్సిల్, 13తో 13 3s are
13 4s are 4 తో 4 8s are. ఫైనల్ గా d is equals to 8 3s are. సో డిస్టెన్స్ వాల్యూ ఎంత 24 కిలోమీటర్స్ ఆప్షన్ బి. ఓకేనా. టోటల్ డిస్టెన్స్ ఈ ట్రావెల్ అంటే 48, కానీ క్వశ్చన్లో టోటల్ డిస్టెన్స్ అడగలేదు, బస్సు మీద ట్రావెల్ చేసింది ఎంత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. Mahi spent 5% of an amount on children's education, 10% on household, 20% of the rest on shopping, 10% rest on entertainment. Saving ఇచ్చారు, find the amounts he spent on children's education. టోటల్ మీరు 100x అనుకున్నారు అనుకోండి, టోటల్ 100x అనుకుంటే ఫస్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీద ఎంత, ఇంకా ఎంత ఉండిపోయింది ఇక్కడ చూడండి, 10% ఆన్ హౌస్ హోల్డ్ అంటే దీనిపైన 10x ఎంత హౌస్ హోల్డ్, టోటల్ ఎంత అయిపోయింది 15x అయిపోయింది, ఇంకెంత ఉంది 85x లో ఎంత పర్సెంటేజ్ 20% షాపింగ్ పైన, అలాగే 10% ఆఫ్ ది రెస్ట్ ఎంటర్టైన్మెంట్ మీద. మీ దగ్గర ఇప్పుడు 85x ఉంది, అందులో 20% షాపింగ్ మీద ఖర్చు పెడితే ఇంకా ఇందులో ఎంత మిగిలిపోద్ది 80% మిగిలిపోద్ది. ఆ 80% ఏమని రాయొచ్చు 4/5. ఈ మిగిలిన వాల్యూలో మళ్ళీ 10% ఖర్చు పెడితే ఇంకా ఎంత పర్సెంటేజ్ మిగులుతుంది 90%. ఈ వాల్యూని క్వశ్చన్ ఎంత అన్నారు 15606. ఇప్పుడు మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి, క్వశ్చన్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు 5x ఎంత, 5x ఎంత అని అంటే 9th ఏమైనా క్యాన్సిలేషన్ ఉందేమో చూడండి. 9 హౌ మెనీ టైమ్స్, 9తో 9 17s ఆర్ 153, 30 అంటే 9 3s ఆర్ 27, 9 4s ఆర్ 36. తర్వాత 17తో క్యాన్సిల్ చేద్దాం, 17 5 టైమ్స్, 17 1s ఆర్ 17 2s ఆర్. 5x is equals to 102 into 10 into 5 divided by 4. 4తో 4 how many times 51, లేదంటే ఇలా క్యాన్సిల్ చేయండి, 4తో 4 25.5 టైమ్స్. సో 255 into 5, ఖచ్చితంగా యూనిట్ ప్లేస్ లో 5 రావాలి. ఇంటూ 5 అంటే 254 ఆఫ్ 127 పక్కన ఒక 5. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ 5x కదా మీకు కావాలి, అందుకే నేను 5 అక్కడ వదిలేశాను. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీద ఎంత పెట్టారంటే 5x పెట్టారు, ఆ 5x వాల్యూ ఎంత అంటే 1275. 104 డివైడెడ్ బై 4 అంటే 102 లా 51, 51 లా 25.5. క్వశ్చన్ నెంబర్ 74 నుంచి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ సింబల్స్ ఏమొస్తాయి చెప్పండి, ప్లస్ ప్లస్ 51, 251s ఆర్ 102. చెప్పండి ఒక రెండు నెంబర్లు, 17 6s ఆర్, తర్వాత ఇక్కడ ప్లస్ ప్లస్ 9 4s ఆర్ ఇంటూ 2 ఎక్కడి నుంచి వచ్చింది x స్క్వేర్ కోషెంట్, 9 2s ఆర్ 18, 4 2s ఆర్. ఈ రిలేషన్ చూస్తే లెస్ దెన్, ఈ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్. ఫైనల్ రిలేషన్ ఏంటి, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. క్వశ్చన్ నెంబర్ 75 ఈజ్ ఏ ఫ్రీ క్వశ్చన్, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ప్లస్ వస్తుంది, మైనస్ మైనస్ వస్తుంది, ప్లస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ మైనస్, x ఈజ్ గ్రేటర్ దెన్ y. క్వశ్చన్ నెంబర్ 76. సో ఫస్ట్ మైనస్ మైనస్ 9 7s ఆర్, ఇక్కడ కూడా మైనస్ మైనస్ 12 13s ఆర్. వాల్యూలో రెండు ఎక్కువ ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, మనం అన్నిటికీ కంపేర్ చేయక్కర్లేదు, క్లియర్గా కనిపిస్తుంది కదా, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది x గ్రేటర్ దెన్ y అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. ప్లస్ ప్లస్ 78 అంటే చెప్పండి 13 6s ఆర్ ప్లస్ ప్లస్ ఎంత 12 8s ఆర్. ఫస్ట్ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్, అలాగే ఇది గ్రేటర్ దెన్, ఈ రిలేషన్ చూస్తే లెస్ దెన్. ఒకటి లెస్ దెన్ గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. 78 కూడా ఫ్రీ క్వశ్చన్, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్, కాబట్టి x గ్రేటర్ దెన్ y. Question number 79. 512 milliliters of a mixture contains milk and water in the ratio of 9:7 respectively. If 26 milliliters of water and 12 milliliters of milk is further added into the mixture, then ratio of the milk to water in the resultant mixture. So ఈ 512 ఎన్ని పార్ట్స్ చేయాలి మనం, 512 ఎన్ని పార్ట్స్ చేయాలి, 1 పార్ట్ వాల్యూ ఎంత, 1 పార్ట్ వాల్యూ ఎంత 32. దీని నుంచి మిల్క్ ఏమవుతుంది చెప్పండి, 32 into 9 అవుతుంది, అలాగే వాటర్ ఏమవుతుంది
32 ఇంటూ దీనికి యాడ్ చేసేటప్పుడు మిల్క్ ఎంత చూడండి, మిల్క్ 12 milliliters మిల్క్, అలాగే ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నారు వాటర్ ఎంత 26, 9 ఇంటూ 32 అంటే 9 30s are 270, 9 2s are 18, 270 plus 18 అంటే ఎంత 288, అలాగే 7 30s are 210, 7 2s are 14 అంటే 224, ఈ రెండు కలిపినట్లయితే 300, ఆ రెండు కలిపినట్లయితే 50 తో 56 టైమ్స్ 55 టైమ్స్, ఆన్సర్ ఏమవుతుంది 6:5 అవుతుంది. And then last question, Rahul bought an article at discount of 20% while Rajesh bought the same article at a discount of 37.5% and paid rupees 1500. Evaro Rajesh to the shopkeeper, find the price paid by Rahul to the shopkeeper. క్వశ్చన్ ఏంటంటే 37.5% డిస్కౌంట్ ఇచ్చారు. 37.5% డిస్కౌంట్ ఇవ్వడం అంటే ఎంత కమ్ముతారు 62.5% కమ్ముతారు. 62.5% వాల్యూ 1500 అయితే 20% డిస్కౌంట్ ఇవ్వడం అంటే ఎంత పర్సెంటేజ్ కమ్మాలి 80% వాల్యూ ఎంత, అదే క్వశ్చన్. 1500 డివైడెడ్ బై 62.5% ని 125/2 అని రాయొచ్చు ఇంటూ 80. 125 తో ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో చూడండి, 125 తో 12 టైమ్స్, ఓకేనా. సో 2 12s are 24 ఇంటూ 80, 24 ఇంటూ 8 అంటే 8, 24 is 192. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1920 అవుతుంది. 62.5% వాల్యూ ఇచ్చారు, 80% ఎంత అని అడిగారు. 37.5% డిస్కౌంట్ ఇస్తే 62.5% ఆఫ్ మార్కెట్ ప్రైస్ కి అమ్ముతారు, అది 1500 అన్నారు. 80% వాల్యూ ఎంత మీరు పార్ట్స్ లో కూడా చేసుకోవచ్చు. ఎలా అనంటే మొత్తం 8 అనుకుంటే మార్కెట్ ప్రైస్ 8 అనుకుంటే 8 కాదు 80 అనుకోండి. మార్కెట్ ప్రైస్ 80 అనుకుంటే ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇవ్వడం అంటే 16 డిస్కౌంట్ ఇస్తే 64కి అమ్ముతారు. ఇక్కడ ఎంత 3/8 అంటే 30 డిస్కౌంట్ ఇస్తే 50కి అమ్ముతారు. 50 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో ఎంత అన్నారు 1500. 64 పార్ట్స్ వాల్యూ ఎంత 1920 అవుతుంది. అలా చేసుకున్నా పర్వాలేదు, ఓకేనా.